స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు కూడా నేను పలుమార్లు కలవడం జరిగింది. ఈ రకంగా నన్ను ఇబ్బందులు చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ధర్నా చేస్తున్నారంటే ఆయన ఖండించాలి ఈ విషయం మీద. ఎందుకంటే వైసీపీ కౌన్సిలర్ అయి ఉండి వీళ్ళందరినీ గోండాలని రౌడీలు తయారు చేస్తున్నప్పుడు ఆయన ఖండించి వీళ్ళందరికీ క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ భూమి అనేది ఏంటనేది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి తెలుసు. అలా లేదంటే కలెక్టర్ గారిని అడగవచ్చు, ఎంఆర్ఓ గారిని అడగవచ్చు, ఆర్డీఓ గారిని అడగవచ్చు, ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. కానీ ఈ రకంగా నా మీద దౌర్జన్యాలు చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. దీని మీద నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను తెలియజేస్తాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఆయనకు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే కంప్లైంట్ పెట్టకపోతే ఇలాంటి గోండా ఏజులు ఇలాగ రౌడీజం చేయకూడదు. నా పొలంలోని గంజాయి తాగుతున్నారని కంప్లైంట్ ఎన్నోసారి ఇవ్వడం జరిగింది, మందు తాగుతున్నారని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కక్ష పెట్టుకొని వీళ్ళంతా ఏంటంటే నా భూమి కబ్జా చేద్దామని ఒకే ఒక టార్గెట్ చేసుకొని నాకు డబ్బులు ఆఫర్ చేశారు, సిట్టింగ్లు పెట్టారు. మిమ్మల్ని బెదిరిస్తామంటే మీరు ఇక్కడ చేయలేరు, మీరు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఎలాగా మీరు ఈ భూమి చేస్తారని చెప్పి బెదిరించడం అనేక రకాలు జరిగి ఈ విషయాల మీద అన్నింటి మీద కూడా కంప్లైంట్లు కూడా పలుమార్లు ఇవ్వడం కూడా జరిగింది. ఎస్పీ గారు కూడా కంప్లైంట్ పెట్టాము, డిఎస్పీ గారు కూడా పరవాడలో కంప్లైంట్ పెట్టాము. అలాగే ఇక్కడ ఉన్న సీఏ గారికి, ఎస్సీ గారు కూడా కంప్లైంట్ పెట్టాము. దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి నాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాను.